ఇవాళ వ్యాపారాన్ని కూడా సరళతరం చేసే విధంగా జిఎస్టీని సరళీకృతం చేయడం జరిగింది. ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని సామాన్యుడికి అందించే బాధ్యత వ్యాపారస్తులు. చదువుకోని వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎదురే కొన్ని బ్యానర్లు కూడా ఉన్నాయి, అదంతా దసరా దీపావళి ఢమాకాన్ని పెట్టారు. అది కాదు, జిఎస్టీ ఢమాకాన్ని పెట్టండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జిఎస్టీ తగ్గింపు ఇది. అంతేగాని మీరు దసరాకి దీపావళికి ఇచ్చే ఆఫర్ల కింద లెక్కేసి సామాన్యులకి ఇవ్వటం, మేమేదో తగ్గించి అమ్ముతున్నాం అనే విధంగా ఒక భ్రమ కల్పించడం అనేది సరైన విధానం కాదు. ప్రతి షాప్ దగ్గర పాత జిఎస్టీ ఏంటి, కొత్త జిఎస్టీ ఏంటి, దాని తగ్గింపు ఇది. కానీ దయచేసి దసరా దీపావళి బ్యానర్లు అయితే తీసేయండి. ఖచ్చితంగా ప్రతి షాప్ ముందు జిఎస్టీ గతంలో ఎంత ఉంది, జిఎస్టీ ఇప్పుడు ఎంత తగ్గింది, స్లాబ్లు ఏంటి, ఏ వస్తువులకి ఏ విధంగా వర్తిస్తుంది అనేది ప్రజలకి మేమెలా ప్రభుత్వం కృషి చేస్తా ఉందో వ్యాపారస్తుల బాధ్యత కూడా ఉంది. జిఎస్టీ తగ్గింపు గురించి అవగాహన కల్పించే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా వ్యాపారస్తుల మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.